గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో, అవును. ఇప్పుడు సరే, నేను వస్తున్నాను. అవని, పాపం త్వరగా రెడీ చేయి. నువ్వు రెడీ అవ్వు. మనం సుధ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ నాన్నగారు పోయారట. అయ్యో, త్వరగా పాపం రెడీ చేయి. అందరూ వచ్చేసరిగా ఇంకా ఎందుకు ఆలస్యం? జరగాల్సింది చూడండి. బాలచందర్, నువ్వు వచ్చి కొట్టుకో. విడాకులు నోటీస్ ఇచ్చి సార్ని అన్యాయంగా బలి తీసుకున్నావు. ఏమిట్రా నువ్వు మాట్లాడదే? ఆయన్ని చంపింది నువ్వేరా? ఆయన కూతుర్ని నా నుంచి విడదీశావు. నా కూతురు భవిష్యత్తును నాశనం చేశావు. మెల్లగా మాట్లాడు. ఎందుకురా మెల్లగా మాట్లాడటం? విన్నెవరా? అందరినీ విన్నెవు. నీ నిర్వాకం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తెలుసుకుంటారా? ఇలాంటి పరిస్థితుల్లో గొడవ పడటం మీకేమన్నా సబబుగా ఉందా? మీరు కాస్త ఓపికగా ఉండండి. అయినా నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఎవరిది తప్పో సుధని అడిగితే చెప్తుంది. సుధా, నేను అడుగుతాను. సుధా, సుధా, నాకు మిమ్మల్ని చూడటం ఇష్టం లేదు. నన్ను చూడటం ఇష్టం లేదని నా ముఖం మీదే చెప్పింది. కాసేపు అక్కడే నిలబడి ఆ తర్వాత వచ్చేసాను. ఆ తర్వాత నేను తను చూసింది కోర్టులోనేనమ్మా. అక్కడ మేము చట్ట ప్రకారం విడిపోయాం. సంతకం పెట్టేటప్పుడు కూడా మీ అమ్మ ఎక్కెక్కి ఏడ్చింది. అప్పుడు నేనున్న మానసిక స్థితిలో అదేమీ నేను పట్టించుకోలేదు. నాన్నా, చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోమ్మా. Now let us start the party. ఆహ్వానితులందరూ పార్టీని ఎంజాయ్ చేయండి. When me come, that's a different fashion. Good, full of them, do I know we reach number one in the
Jamaican man and the Indian. Give me get up on the television. Give me voice for the radio station. Promoter them a come and them a rub off them hand. Keep in a session and they want to take a run. Put me name on the invitation. For the game go raise a million. Me bring a brand new style back on the island. I feel the black, I feel the white, and now I feel the Indian. So each and every one come follow fashion. ఓకేరా బాయ్. సరేరా బాయ్. ఏరా మా అబ్బాయి కేసు విత్డ్రా చేసుకోమని చెప్తే చేయనని చెప్పావు కదూ, ఇప్పుడు నిన్నే క్లోజ్ చేస్తాను రా. రాయ్ పట్టుకోండి రా వాడిని. జయదేవ గారి పాత హిట్ సాంగ్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఒకటే ఒకటి ఉంది మేడం. ఇవ్వండి. నాన్న, మ్మ్. నేను రేపు అమ్మని చూడ్డానికి వెళ్తున్నాను. ఏమండి, ఈ ఇంట్లో ఉన్న సుధామ్మ గారు ఎక్కడికి వెళ్ళారు? ఆయనకు ఒంట్లో బాగాలేదమ్మా, ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్కి? నాకు తెలియదమ్మా. తెలియలేదని మనం ఎలా ఊరుకుంటాం నాన్న? మరి మనం ఇంకేం చేయగలమమ్మా? అతను ఏ ఊళ్ళో ఏ హాస్పిటల్లో ఉన్నాడో మనం ఎలా కనిపెట్టగలం? నేను కూడా సాధ్యమైనంత వరకు అతనికి తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూశాను. ఎంత గొప్ప సింగర్ ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదంటున్నారో. అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. నాన్న, రాజీవ్కి పెళ్లి నిశ్చయమైందట. నేను ఆయన పెళ్లికి వెళ్ళాలి. ఓ ప్రెజెంటేషన్ కొనాలి నాన్న. ప్రజెంటేషనా? నీకేం కొనాలనిపిస్తే అది కొను. ఇలా చూడమ్మా, మీరు అడిగిన డబ్బు దీనికి రాదమ్మా. అయ్యో అలా అనకండి, ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ డబ్బుతోనే ఆయన ప్రాణాలు కాపాడాలి. ఆ విషయాలన్నీ మాకు అనవసరం అమ్మా, దీనికి అంత డబ్బు రాదు. కొంచెం దయ చూపించండి. అమ్మా,
నన్ను నమ్మొద్దు. నువ్వు నాతో రా. వద్దమ్మా. అమ్మా, ఇలా చూడు, ఇది ఆర్గ్యూ చేసే సమయం కాదు. ఇంకేం మాట్లాడకుండా నువ్వు నాతో రా. నేను నిన్ను వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళానమ్మా. ఇంటికి వెళ్ళావా? ఇంట్లో ఎవరూ లేరుగా? అవునమ్మా, జయదేవ్ అంకుల్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడదామని వచ్చాను. కానీ అంతలో నువ్వు హాస్పిటల్కి వెళ్ళావని అక్కడున్న వాళ్ళు చెప్పారు. అలాగా? ఏ హాస్పిటల్కి వెళ్ళారో తెలియక నేను చాలా టెన్షన్ అయ్యానమ్మా. అప్పుడే అనుకోకుండా నేను షాప్లో చూశాను. దేవుడు మనిషి రూపంలోనే సాయపడతాడని విన్నాను. అది నిజమేనమ్మా. నిద్రపోతున్నారు. గట్టిగా మాట్లాడుకో, నిద్రపోనివ్వు. ఎవరు? ఏమండి, ఎవరొచ్చారో చూడండి. నా కూతురు. ఎలా ఉన్నావమ్మా? నేను చేసిన తప్పుని క్షమించానని చెప్పడానికి వచ్చావమ్మా. చాలా సంతోషం. మంచి చెడుల గురించి ఆలోచించే వయసు నాకు లేదు. కానీ ఒకటి బాగా అర్థమైంది. పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు ఈ జీవితం. ఇలా చూడమ్మా, నువ్విలా మాట్లాడుతుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నేను తప్పు చేశానా అని నాలో నేనే కుమిలిపోయేవాణ్ణి. చెయ్యని తప్పుకి ఒక్కోసారి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నువ్వే తప్పు చేయలేదు కదమ్మా. అదంతా ఇప్పుడెందుకులేమ్మా? నువ్వు నాకు సహాయం చేయాలమ్మా. మీ నాన్నగారిని కలవడానికి నువ్వే ఎలాగైనా ఏర్పాటు చేయాలి. మీకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించమని నాన్నగారు ఇక్కడికి పంపించారు. ఇక్కడ జరిగిందంతా వెంటనే వెళ్ళి నాన్నతో చెప్పాలి. మీరు ఇక్కడ? విధి చాలా బలీయమైందమ్మా. రాజుకి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంటా? ఎలా జరిగింది? వాడు బైక్లో వస్తూ ఉంటే ఓ కారు వచ్చి గుద్దింది. రాజు ఇప్పుడు ఎలా ఉన్నాడు? వాడి కాలుకి దెబ్బ తగిలింది. ఇప్పుడు చాలా సీరియస్ గా ఉంది. అంకుల్, ఏమంటున్నారు మీరు? మీరు చెప్తుంది నిజమేనా? రాజు ఇప్పుడు ఎక్కడున్నారు? నేను రాజును చూడొచ్చా? నాతో రామ్మా. రాజు, రాజు, నువ్వేం దిగులు పడకు. నీకేం కాదు, త్వరగా నయమైపోతుంది. రాణి, నా జీవితం అయిపోయింది. అలా మాట్లాడుకు రాజు. ఇక మీదటంతా మంచి జరుగుతుంది అనుకో. బాధగా ఉంది. ఒక్క కాళ్ళతో బతికే కన్నా చావడమే మేలనిపిస్తోంది. ఏంటి రాజు ఇది? చిన్న పిల్లాళ్ళ. నా పరిస్థితి నీకు తెలీదు. సరే, వదిలేసి. రాజు, విరక్తిగా మాట్లాడుకో. దేవుడి నిర్ణయాన్ని మనం మార్చగలమా చెప్పు? అంకుల్, డాక్టర్ ఇప్పుడు రాజు పరిస్థితి ఎలా ఉందన్నారు? గాయాలు పూర్తిగా నయమయ్యే వరకు ఇక్కడే ఉండాలని డాక్టర్ గారు చెప్పారు. ఇలా చూడమ్మా, ఆ జయదేవ్తో నేనెంతగా గొడవపడ్డానో నీతో చెప్పాను. అటువంటప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఆయన మొహం ఎలా చూడాలో నాకు అర్థం కావడం లేదు. నా కోసం ఒక్కసారి జయదేవ్ గారిని కలిసి రండి నాన్న. రండి, కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది? ఏ మార్పు లేదు. ఇక నేను జీవించడానికి అవకాశం లేదనుకుంటాను. అలా మాట్లాడకండి. ఆపరేషన్ చేస్తే నయమవుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.